అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు ఆషాఢ మాసపు శుక్రవారం. పరమ పవిత్రమైనటువంటి ఈ కథ గురించి తెలుసుకునే ముందు మన సబ్స్క్రైబర్స్‌లో కొంతమంది గురువుగారి గురించి తెలియజేయమని అడుగుతున్నారండి. వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, అలాగే విదేశీ ప్రయాణం ఇలా ఏ సమస్యకైనా వారికి తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు. దుర్గాదేవి జ్యోతిష్యాలయం. గురూజీ మల్లనరాజు గారు 996616111726 వారి ఫోన్ నెంబర్. ఉన్నది ఉన్నట్లుగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు. చాలా నమ్మకం. ఈ శుక్రవారం రోజున అమ్మవారి గురించి కొన్ని కథలు తెలుసుకుందాం. పరాశక్తి అయినటువంటి శ్రీమాతే ఈ యొక్క సకల సృష్టికి స్థితి లయకారి అయినటువంటి పరబ్రహ్మ స్వరూపిణి. పూర్వం గుర్రపు తల ఉన్నటువంటి హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు అమ్మవారి గురించి తీవ్రమైనటువంటి తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చినటువంటి తల్లి వరం కోరుకోమని అడుగుతుంది. అప్పుడు అతను తనకు అసలు మరణమే లేకుండా వరాన్ని ఇవ్వమని అడుగుతాడు. అయితే అది అసాధ్యమని చెప్పి, సాధ్యపడదని చెప్పి ఏదైనా ఇంకొక వరం కోరుకోమని అమ్మవారు అంటుంది. అప్పుడు హయగ్రీవం అంటే గుర్రపు తల ఉన్న వారి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చే విధంగా అనుగ్రహించమంటాడు ఆ యొక్క రాక్షసుడు. అప్పుడు ఆ తల్లి ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్ధానమవుతుంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలందరినీ కూడా ముప్పతిప్పలు పెడుతూ ఉండేవాడు. శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడిని యుద్ధంలో ప్రతినిత్యము కూడా ఎదిరిస్తూ ఉన్నా ఎలాంటి ఫలితమూ లేకుండా పోతుంది. అలా చివరకు పరమేశ్వరుడు ఒక ఉపాయాన్ని పన్నుతాడు. అదేమిటంటే శ్రీ మహావిష్ణువు యొక్క ధనస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైనటువంటి అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోతాడు. ఆయన్ను నిద్రలేపటానికి దేవతలెవ్వరికీ కూడా ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చి వంబ్రి అనేటటువంటి ఒక కీటకాన్ని పంపించి ధనస్సుకు ఉన్నటువంటి అల్లెతాడును కొరకమంటూ చెబుతారు. అలా చేస్తే తాడు కాస్త వదులై విల్లు కదిలి శ్రీ మహావిష్ణువుకు మెలకువ వస్తుందని వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరక్కానే దేవతలందరూ ఊహించని విధంగా వింటికి ఉన్నటువంటి బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళిపోతుంది. దేవతలంతా కూడా వెతుకుతారు, కానీ ఆ తల మాత్రం కనిపించదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేస్తాడు. అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమంటూ చెబుతుంది. దేవతలందరూ అలాగే చేస్తారు. ఆ యొక్క హయగ్రీవం అతికినటువంటి విష్ణుమూర్తిలో మరలా జీవం వచ్చి లేస్తాడు. ఆ లేచినటువంటి రోజున దేవతలందరూ కూడా ఆయన్ను ఎన్నో రకాలుగా స్తుతిస్తారు. తర్వాత ఆ విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయిస్తాడు. దేవి శక్తి మహిమను, శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని ఈ కథ మనకు తెలియజేస్తుంది. స్వామివారి తల తెగిపడడానికి కూడా ఒక కారణ సహితం ఉంది. అదేమిటంటే ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు ఈ విధంగా తెగిపడడం సకారణం. ఒకనాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని అవహేళన చేస్తాడు. అందుకు ఆమె ఆగ్రహిస్తుంది. ఆమెలో తామస గుణం విజృంభిస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును నన్ను చూసి నవ్వినటువంటి నీ శిరస్సు తెగిపోవుగాక అంటూ శపిస్తుంది. ఆమె యొక్క సంకల్పం వల్ల ఇప్పుడు శ్రీహరి యొక్క శిరస్సు తెగి సముద్రంలో పడుతుంది. వైదవ్య రూపంలో తనకు రాబోయేటటువంటి ముప్పును కూడా గమనించనంతటి తీవ్రమైనటువంటి తామసీ శక్తి చేత ఆవేశింపబడి ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆమె ఇచ్చినటువంటి దారుణమైనటువంటి శాపానికి ఇది ఫలితం. అంతేకాదు దేవతలారా, ఇప్పుడిలా శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు తెగిపట్టడానికి మరొక కారణం కూడా ఉందంటూ సూత మహర్షుల వారు ఈ విధంగా చెబుతున్నారు. అమ్మవారు మొదటగా హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుడికి ఒక వరం ఇచ్చింది కదా. అదేమిటంటే హయగ్రీవం అంటే గుర్రపు తల ఉన్నవాడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ నీకు మరణం సంభవించదంటూ వరాన్ని ఇచ్చింది. కాబట్టి ఆ యొక్క హయగ్రీవుడిని సంహరించడానికి హయగ్రీవుడు అనేటటువంటి అవతారమూర్తి అవసరమయ్యాడు. అందుకే శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సును అదృశ్యం చేస్తారు. కాబట్టి ఆ తల్లి అదృశ్యం చేసింది. ఎవరినీ కూడా విచారించవద్దంటూ దేవతలందరికీ చెబుతుంది. గుర్రపు తలను తెచ్చి శ్రీహరి శరీరానికి సంధించండి అని చెబుతుంది. అలా విష్ణువు హయగ్రీవుడై అవతరిస్తాడు. రాక్షస సంహారం సాగిస్తాడు. కాబట్టి అమ్మవారు హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుడికి ఇచ్చినటువంటి వరం లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుడికి ఇచ్చినటువంటి శాపం అంతటితో తీరిపోతాయి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి దక్కుతాడు.
అలా జగన్మాత పలికినటువంటి మాటలతో దేవేంద్రాదులందరూ కూడా కలత నుండి కాస్త తేరుకుంటారు. ఇదంతా కూడా అమ్మవారి యొక్క విలాసాన్ని, జగన్నాటకంలో తన పాత్రను గుర్తించి హయగ్రీవ రాక్షసుని సంహరించి లోక కళ్యాణం కలిగించాడు శ్రీ మహావిష్ణువు. తర్వాత హయగ్రీవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు 1000 సంవత్సరాల పాటు జగన్మాతను గురించి తపస్సు చేసి సర్వ విద్యలకు అధిదేవుడవుతాడు. అగస్త్యునికి లలితా తత్వాన్ని బోధిస్తాడు. వసిన్యాది వాగ్దేవతల నోట వెలువడినటువంటి లలితా సహస్రనామ వైభవాన్ని తానందుకొని పరమేశ్వరుని సందర్శించి ఆమె అనుగ్రహంతో ఆ యొక్క అనంతనామ వైభవాన్ని అగస్త్య మహర్షికి బోధిస్తాడు. తరతరాల మానవులు తరించడానికి దారి చూపించినటువంటి గొప్ప వ్యక్తి హయగ్రీవుల వారు. సత్వగుణ సంపన్నుడైనటువంటి శ్రీ మహావిష్ణువు తల తెగిపడటం, హయగ్రీవుడై లోకారాధ్యుడై దేవీ తత్వాన్ని ప్రబోధించటం ఆ యొక్క పరాశక్తి మాయా విలాసం. హయగ్రీవుని యొక్క వృత్తాంతం ఎవరైతే వింటారో, వినిపిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. శ్రీ అంటేనే సిరులు కురిపించేటటువంటి మహాలక్ష్మి అని అర్థం. లక్ష్మి అంటే గుర్తు అని అర్థం. సర్వ ఐశ్వర్యాలకు ఆ తల్లే కదా సంకేతం. సర్వ విద్యలకు కూడా విద్యాలక్ష్మి రూపంలో ఆ తల్లే సంకేతం. సర్వ శుభాలకు సంకేతం ఆ జగన్మాత. సర్వ విజయాలకు గుర్తు ఆ తల్లి. ఇంతటి మహోన్నత మూర్తి అయినటువంటి మహాలక్ష్మిని అలక్ష్యం ఎవరైతే చేస్తారో వారు కష్టాల పాలవుతారట. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో కృష్ణాపురం అనే గ్రామంలో రామయ్య అలాగే సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం. 2 కొడుకులు, 2 కుమార్తెలు. ఉన్నటువంటి కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ దానిపై వచ్చేటటువంటి ఆదాయంతో ఆ కుటుంబం అంతా కూడా జీవిస్తూ ఉండేవారు. అలా పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు కూడా పెరుగుతూ వస్తాయి. మగపిల్లలిద్దరూ పాఠశాలలకు వెళ్ళేవారు. ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు కూడా గడవడం కష్టంగా ఉండేది. అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించుకుందామంటే రామయ్యకు ఏ వ్యాపారము రాదు. వచ్చేటటువంటి ఆ కొద్దిపాటి సొమ్ముతోనే ఎలాగోలాగా నెట్టుకొస్తూ ఉంటాడు. ఇక సుశీల అయితే ప్రతినిత్యము కూడా క్రమం తప్పకుండా మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాన్ని పఠిస్తూ ఉండేది. అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించుకుని వచ్చేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వారింటికి వస్తాడు. రామయ్య, నిన్ను చూస్తే నాకెంతో బాధేస్తుంది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావు? ఇక ఈ పిల్లలు కనుక పెద్దవారైతే, వారికి కనుక యుక్త వయసు వస్తే వారి వివాహాలు అసలు ఎలా చేయగలుగుతావు? నీవు ఆ శుభకార్యాలు నీవు అస్సలు చేయలేవు. నీ సంపాదన చూస్తేనేమో చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవడం కష్టంగా ఉంది. అయితే నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉంది. అక్కడ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటుంది. ఆ తల్లి మహామహిమాన్వితమైనదిగా ప్రజలందరి నమ్మకం. ఒక్కసారి మీ దంపతులిద్దరూ కూడా మా ఊరుకు వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించుకోండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు అన్ని మంచి రోజులు వచ్చి జీవితం అంతా సుఖప్రదంగా గడుస్తుందని చెబుతాడు. అది విన్నటువంటి ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పకుండా వస్తాము అని చెబుతారు. ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకొని ఊరికి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ మరునాడు ఉదయం లేవగానే ఆ దంపతులిద్దరూ కూడా స్నానమాచరించి పూజ గదిలో నుంచుని లక్ష్మీనారాయణలకు నమస్కరిస్తారు. రామయ్య ఇలా ప్రార్థిస్తాడు. స్వామి శ్రీమన్నారాయణ, ఆర్తజన రక్షకుడవు, ఆపద్ బాంధవుడవు, నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి. మమ్మల్ని కష్టాల నుండి బయటపడవేసే భారం నీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా నమస్కారములు. తల్లి మహాలక్ష్మి, జగన్మాత, దయతో కూడి ఉన్నటువంటి నీ చూపులతో మమ్మల్ని కరుణించమ్మా. ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి కదా తల్లి. దయచేసి మా కుటుంబాన్ని కూడా కరుణించి నీ అనుగ్రహాన్ని మాపై ప్రసాదించమ్మా. వీలైనంత త్వరలో నీ దర్శనం చేసుకుంటాం. ఓ జగన్మాత, మమ్మల్ని అనుగ్రహించు అంటూ ప్రార్థించి ఆ దంపతులిద్దరూ కూడా 11 రూపాయలు పసుపు గుడ్డలో ముడుపు కట్టి పెడతారు. సమస్త చరాచర విశ్వమంతా కూడా మహాలక్ష్మి స్వరూపం కదా. కైలాసంలో పరమేశ్వరుని వద్ద పార్వతిగా, స్వర్గంలో ఇంద్రుడి వద్ద శచీదేవిగా, సత్యలోకంలో బ్రహ్మదేవుడి వద్ద సరస్వతిగా, అగ్నిదేవుడికి స్వాహాదేవిగా, ఇక నాగలోకంలో నాగలక్ష్మిగా, రాజుల వద్ద రాజ్యలక్ష్మిగా, ధనుకుల ఇంట ధనలక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా ఉంది ఆ తల్లే. విద్య, వినయం, తేజస్సు, శక్తి ఇలా అన్నీ కూడా మహాలక్ష్మి అనుగ్రహంతోనే ఎవరికైనా సమకూరుతాయి. ఆ జగన్మాత ఎంతో దయా సముద్రాలు. ఆమెను నమ్మి కొలిచేవారిని సర్వ ఐశ్వర్యాలతో సర్వ శుభాలతో అనుగ్రహిస్తుంది ఆ తల్లి. మంచి ఆరోగ్యంతో ఉండడం కూడా ఐశ్వర్యమే. చక్కని ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించేది ఆ తల్లే. అయితే కొంతకాలానికి రామయ్య, సుశీల దంపతులు ముడుపు తీసుకొని
అష్టలక్ష్మి దేవాలయం దర్శించాలని చెప్పి బంధువుల ఊరికి బయలుదేరి వెళతారు. ఆ ఊరికి చేరేసరికి సాయంకాలం అవుతుంది. రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్యకృత్యాలు తీర్చుకొని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకుంటారు. సాక్షాత్తు ఆ మహాలక్ష్మికి నిలయమై ఉన్నందువలన ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులు ఎంతో ఆనందపడతారు. అఖిలలోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాయణుడి యొక్క ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో కొలువునటువంటి ఆ దేవాలయం ఎంతో దివ్యమైనటువంటి శోభను సంతరించుకోవడంలో ఆశ్చర్యమే ఉంది చెప్పండి. లక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ రోజు ఆ జగన్మాత యొక్క జన్మ నక్షత్రం కూడా కావడం వలన ఆ ఆలయం అంతా కూడా దివ్యంగా అలంకరింపబడి ఉంటుంది. ఆ ఆలయ స్తంభాలకు అద్భుతమైనటువంటి పుష్పాలు చక్కగా అలంకరించి ఉంటాయి. ఇక సాక్షాత్తు ఆ మహాలక్ష్మి స్వరూపం పుష్పాలతో చాలా చక్కగా అలంకరించి ఉంటారు. శ్రీమన్నారాయణుడు పుష్పాలంకార ప్రియుడు. ఎవరైతే తనను దివ్యమైనటువంటి పుష్పాలతో అలంకరిస్తారో వారి ఎడల ఆ స్వామి వెంటనే ప్రసన్నుడవుతాడు అంటారు. ఆ ఆలయ అద్భుత శిల్పకళా సౌందర్యానికి రామయ్య సుశీల దంపతులిద్దరూ కూడా ఎంతో మురిసిపోతారు. తనివి తీరా ఆ ఆలయాన్ని ఆస్వాదిస్తారు. అలాగే ఆలయ మండపంలో ఒక మహాపండితుడు మహాలక్ష్మీదేవి యొక్క వైభవాన్ని దివ్యంగా వర్ణిస్తూ ఉంటాడు. భక్తజనులారా, ముల్లోకాలను రక్షించే మహాలక్ష్మీదేవి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిగా, నారాయణుడి వద్ద బ్రహ్మదేవుడి వద్ద సరస్వతిగా, పరమేశ్వరుడి వద్ద పార్వతిగా బాసిల్లుతోంది. తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, దేనికి కొదవ ఉండదు, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. ప్రతినిత్యం తల్లిని స్మరించినా కీర్తించిన సర్వ శుభాలు కలుగుతాయి. ఆ రోజంతా వారికి జయప్రదంగా గడుస్తుందని చెబుతూ ఉంటాడు. అప్పుడే రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పినటువంటి విశేషాలన్నీ కూడా విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వస్తాడు. అద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఆ తల్లికి నమస్కరించి తరువాత ధాన్యలక్ష్మి వద్దకు వస్తాడు. ధాన్యలక్ష్మిని కూడా ఎన్నో విధాలుగా స్తుతించి తరువాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను దర్శిస్తాడు. ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో, అద్భుతమైనటువంటి పట్టు వస్త్రాలతో, రకరకాల దివ్య ఆభరణాలతో ఆ అష్టలక్ష్ములందరూ కూడా అద్భుతంగా దర్శనమిస్తారు. ఇక రామయ్య దంపతులు ఆ అష్టలక్ష్ములను ఎన్నో విధాలుగా స్తుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థిస్తారు. ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒకసారి కళ్ళు మూసుకొని మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకుంటాడు. జగన్మాత మహాలక్ష్మి, నీవు కనుక నన్ను కరుణించి అంతులేనటువంటి ఐశ్వర్యాన్ని కనుక నాకు ప్రసాదిస్తే తల్లి, నీకు మా ఊరిలో తప్పకుండా అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మిస్తానమ్మా అని అనుకుంటాడు. ఆ తరువాత ఆ దంపతులిద్దరూ కూడా చక్కగా అక్కడి నుండి తిరిగి వారి ఊరికి చేరుకుంటారు. మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధిస్తుంది. కుమారులిద్దరికీ కూడా మంచి చదువులు కలిగి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు లభిస్తాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరుగుతాయి. ఇక స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలను ప్రారంభిస్తాడు. ఇక మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం వల్ల వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఎన్నో లాభాలు వస్తాయి. చుట్టుపక్కల గ్రామాలలోనే రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు. అంత సంపద రావడంతో తాను ఆ రోజున అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని చెప్పి మనసులో అనుకుంటాడు కదా. జగన్మాతకి ఇచ్చినటువంటి మాటను మర్చిపోతాడు. ధన సంపాదనలో పడి భగవంతుని స్మరించడం కూడా మర్చిపోతాడు. అలా తమకిచ్చినటువంటి మాటను తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలుగుతుంది. అంతే, ఎంతో వెలిగిపోతున్నటువంటి ఆ కుటుంబంలో సమస్యలు రావడం మొదలవుతాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలుతుంది. ఇక తన యొక్క సరుకు కూడా అమ్ముడుపోవడం కష్టంగా మారుతుంది. తాను ఎంత నాణ్యమైనటువంటి సరుకు విక్రయించినా కొనేవారు కూడా లేక వ్యాపారంలో నష్టం రావడం మొదలవుతుంది. అలా వ్యాపారాలు ఉండగా ధాన్యలక్ష్మి యొక్క అనుగ్రహం కోల్పోవడంతో పంట కూడా సరిగ్గా రాలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా కూడా నీటిలో కొట్టుకుపోతుంది. అటు వ్యాపారం సరిగా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడుతూ ఉంటాడు. అయితే అదలా ఉండగా ధైర్యలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కోల్పోవడం వలన ఇన్ని రోజుల నుండి ఉన్నటువంటి ధైర్యం కూడా అతనిలో సన్నగిలుతుంది. అలా వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ, పంట కోల్పోయినప్పటికీ
మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చులే అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోతాడు. ఏ పని చేయలేకపోతాడు. ఏదో తెలియనటువంటి నీరసం రామయ్యను ఆవహిస్తుంది. అలా కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలుగుతుంది. అక్కడతో రామయ్య పూర్తిగా అప్పుల పాలవుతాడు. తాను ఉన్నటువంటి ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వస్తుంది. ఆ విధంగా అష్టలక్ష్ములైనటువంటి ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ముల యొక్క ఆగ్రహానికి గురైన వాడై రామయ్య అనేక కష్టాలు పడతాడు. చివరికి ఒకనాడు అతను ఉన్నటువంటి ఇల్లు కూడా అప్పులవారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసించడం మొదలు పెడతాడు. అయితే ఎంతో వైభవంగా బతికినటువంటి ఆ ఊర్లో తాను ఎందుకు కొరగానటువంటి బికారివాడిలా బతకవలసి వచ్చిందని చింతిస్తాడు. అదంతా కూడా తను చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మఫలం అని అనుకుంటాడే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోనందువల్ల ఇదంతా జరిగిందని చెప్పి మరి మాత్రం తెలుసుకోలేకపోతాడు. ఆ విధంగా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు. అతను ఎంతో మహిమ గలవాడని, ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చిగా చెప్పగలడని ఆ ఊర్లో ఉన్న వారందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆ మాట విన్నటువంటి రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమకున్నటువంటి పరిస్థితి గురించి విన్నవిస్తారు. వారి మాటలన్నీ కూడా సావధానంగా విన్నటువంటి ఆ సాధువు కళ్ళు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్ఫురించిన వాడై కళ్ళు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అంటాడు. నాయనలారా, మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోల్పోవడం వల్ల మీకు ఈ గతి పట్టింది. నువ్వు ఒకసారి నీ బంధువు ఊరికి వెళ్ళావు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మహాలక్ష్మీదేవి యొక్క అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి తల్లులందరినీ కూడా దర్శించి వారికి ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని మీ ఊర్లో కూడా కట్టిస్తానని చెప్పి మొక్కుకున్నా గుర్తుందా? కానీ ఎంతో ధనాన్ని సంపాదించిన తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట గురించి మర్చిపోయావు. తల్లులందరూ కూడా నిన్ను అనుగ్రహించడం వల్లే నీవు వ్యాపారంలో ఎన్నో లాభాలను పొందావు. నీ పంటలన్నీ చక్కగా ఎక్కువగా దిగుబడి ఇచ్చాయి. కానీ నీవు ఈ విషయం తెలుసుకోలేక అష్టలక్ష్ముల యొక్క ఆగ్రహానికి గురయ్యావు. ఆడిన మాటను తప్పడం వల్ల నీకు ఇలాంటి పరిస్థితి పట్టింది అని చెబుతాడు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను మా ఊర్లో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానన్న మాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలగగానే కానరానంత అహంకారంలో పడి ఆ తల్లులకు ఇచ్చినటువంటి మాట గురించి పూర్తిగా మర్చిపోయాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నేను ఎలా తీర్చగలను చెప్పండి? ఈ పరిస్థితి నుండి బయటపడితే ఈసారి తప్పకుండా నెరవేరుస్తాను. ఈ యొక్క దుర్భర కష్టాల నుండి బయటపడేటటువంటి ఉపాయాన్ని చెప్పి మమ్మల్ని అనుగ్రహింపవలసింది అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అంటాడు. ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా కూడా మీ చేతులతో శుభ్రం చేసి అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల యొక్క అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుందని చెప్పి చెబుతాడు. ఆ మాటలన్నీ విన్నటువంటి రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకొని తమ ఇంటికి వెళతారు. రామయ్య దంపతులు ఇద్దరూ కూడా మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కనే ఉన్నటువంటి ధర్మసత్రంలో బస చేస్తారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజులు ఉండి రోజు ఉదయాన్నే లేచి త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని ఆ ఆలయ ప్రాంగణం అంతా కూడా చీపురు తీసుకొని శుభ్రంగా ఊడ్చేవారు. తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఆ విధంగా ఆ అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన తర్వాత తిరిగి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. తర్వాత వారు ఊరికి వస్తారు. ఆ మర్నాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళినటువంటి ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య యొక్క దీన పరిస్థితిని తెలుసుకొని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభించవలసిందిగా కొంత సొమ్మును అతనికి ఇస్తాడు. ఇది మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహమే తప్ప మరొకటి కాదని చెప్పి ఆ దంపతులు నమ్ముతారు. ఆ విధంగా ఆ జగన్మాత అనుగ్రహంతో కేవలం కొద్ది రోజుల్లోనే వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆ లాభాలతో మరొక వ్యాపారాన్ని ప్రారంభించి దానిలో కూడా ఎన్నో లాభాలను గడిస్తాడు. వచ్చినటువంటి సొమ్ముతో తిరిగి సొంతిల్లు కట్టుకుంటాడు. 2 ఎకరాల పొలం కూడా కొంటాడు. ఆ అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు బాగా పండి ఎంతో ఆదాయం లభిస్తుంది. 2 సంవత్సరాలలో పోగొట్టుకున్న దానికంటే కూడా ఎక్కువగా సంపాదిస్తాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని చెప్పి భావించి పండితులందరినీ పిలిచి అష్టలక్ష్మీదేవి యొక్క ఆలయం శంకుస్థాపనకై శుభముహూర్తాన్ని నిశ్చయిస్తాడు. మహాలక్ష్మి అనుగ్రహంతో
ఆ ఆలయం కొద్ది కాలంలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమవుతుంది. చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో అంతా కూడా అంతటి దివ్యమైనటువంటి ఆలయం ఎక్కడా లేదని చెప్పి గొప్ప పేరొస్తుంది. అలా రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు. రామయ్య దంపతులు బ్రతికి ఉన్నంత కాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందారు. మహాలక్ష్మీదేవిని నమ్మి కొలిచే వారికి ఎటువంటి కష్టాలు కానీ, అలాగే ఎటువంటి ఆపదలు కానీ దరిచేరవు. సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఆ తల్లి కేవలం మనం చేసినటువంటి తప్పును తెలుసుకునేందుకే కొన్నిసార్లు మనకు అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఏర్పడేలా చేస్తుంది. తల్లి జగజ్జనని మహాలక్ష్మి మేము చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షమించి మమ్మల్ని అనుగ్రహించమ్మా అంటూ ఆ రామయ్య దంపతులు సర్వమంగళ మనోహరి అయినటువంటి ఆ యొక్క జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవిని వేవేలగా స్తుతించి సంతోషంగా వారి జీవితాన్ని కొనసాగిస్తారు. ఆ తల్లి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను.